ఈ వీడియో 1.8 కోట్ల మంది గలం అణిచివేతకు గురవుతున్న ఒక భూభాగ కథ. ఇక్కడ ప్రజాస్వామ్యం లేని పాలన ఉంది. సంపదున్న ప్రజలకు దక్కని హక్కులున్నాయి. సైన్యం, పోలీసుల అన్యాయమైన దాడులున్నాయి. ప్రశ్నించిన ప్రతి వ్యక్తి ఆచూకూ లేకుండా అదృశ్యమైన సందర్భాలున్నాయి. అదే బల్చిస్తాన్. అసలు బల్చిస్తాన్ కథేమిటి? బల్చిస్తాన్లో ప్రజల ఉద్యమం వెనుక ఉన్న కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1971లో పాకిస్తాన్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన జరిగింది. అదే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడడం. అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఏవైతే కారణాలు ఉన్నాయో ఇప్పుడు బల్చిస్తాన్లో కూడా అవే కారణాలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య సమస్యలు, సంపదను అందరికీ సమానంగా ఇవ్వకపోవడం, రాజకీయ అణిచివేత, అన్యాయంగా దాడులు చేయడం, వీటి వల్ల బలోచ్ ప్రజల్లో అసంతృప్తి పెరిగి వ్యతిరేకత మొదలైంది. 1971లో బంగ్లాదేశ్ లో ఏదైతే వ్యతిరేకత ఉద్యమ లక్షణాలు కనిపించాయో మళ్ళీ ఇప్పుడు బల్చిస్తాన్ లో అదే వ్యతిరేకత నినాదాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు అందరిలో పాకిస్తాన్ మళ్ళీ రెండు ముక్కలు అవ్వబోతుందా అనే ప్రశ్న వెంటాడుతుంది. నిజానికి ఈ బల్చిస్తాన్ సమస్య ఎప్పటిది కాదు. దీని వెనక దశాబ్దాల చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో వివిధ తెగలుగా ఉన్న బలూచ్ ప్రజలను మీర్ జలాల్ ఖాన్ ఏకం చేశారు. అప్పటి నుండి వీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 1666లో బల్చిస్తాన్ కలాత్ ఖానేట్ గా ఒక ప్రత్యేక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. బ్రిటిష్ వారు కూడా దీనిని ఒక స్వతంత్ర దేశంగానే గుర్తించారు. 1947 విభజన సమయంలో బల్చిస్తాన్ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది. అందుకోసం ఆగస్టు 11న తన స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. మహమ్మద్ అలీ జిన్నా కూడా మొదట దీనిని అంగీకరించినప్పటికీ కేవలం 7 నెలల తర్వాత 1948లో మార్చిలో పాకిస్తాన్ అన్యాయంగా బలవంతంగా సైన్యాన్ని పంపి ఆక్రమించుకుంది. అప్పటి నుండి బలూచ్ ప్రజలు ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీనికి తోడుగా పాకిస్తాన్ మొత్తం మీద 4 ప్రధాన ప్రాంతాలు కలిగి ఉంది: పంజాబ్, సింధు, ఖైబర్ పఖ్తా మరియు బల్చిస్తాన్. వీటిలో ప్రభుత్వం ఎక్కువ అన్యాయం ఈ బల్చిస్తాన్ ప్రజలకే చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ భాష, సంస్కృతి అంతా వేరు. అండ్ భూభాగ పరంగా బల్చిస్తాన్ 44% పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రాంతంగా ఉన్నా ఇక్కడ జనాభా చాలా తక్కువ. సో పొలిటికల్ లీడర్స్ కి ఇక్కడ ప్రజలతో పని లేదు. కానీ వాళ్ళ భూమి కావాలి. ఎందుకంటే ఇక్కడ రిసోర్సెస్ భూమి చాలా ఎక్కువ. ఇక్కడ సుబియాన్, జహ్రాబ్, సోఫెల్ వంటి గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది పాకిస్తాన్ సిటీకి, ఇండస్ట్రియల్ కి మెయిన్ ఎనర్జీ సోర్స్. అంతేకాకుండా బలూచ్ కి తూర్పు ప్రాంతంలో రికోడిక్ అనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బంగారం అండ్ కాపర్ మైనింగ్ ప్రాంతం ఉంది. ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు చైనా చేపట్టిన సిపిఈసి ప్రాజెక్ట్ వల్ల తమ సముద్ర మార్గాలను, తమ భూములను దోచుకోవాలని చూస్తున్నారు. ఇన్ని రిసోర్సెస్ ఉన్న బలోచ్ ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు లేవు. 70% మంది ఇక్కడ కట్టిక పేదరికంలో ఉంటారు. ఇక్కడ జనాభా కేవలం 1.8 కోట్లు మాత్రమే ఉన్న పాకిస్తాన్ గవర్నమెంట్ కనీస అవసరాలు కూడా తీర్చలేదు. ఇవి ప్రశ్నిస్తున్న వారిని ప్రభుత్వం పోలీసులతో, సైన్యంతో అన్యాయంగా వేధిస్తుంది. అంతేకాదు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం 2011 నుండి సుమారు 10,000 మంది బలూచ్ ప్రజలు కనిపించకుండా పోయారు. ఇవన్నీ చూసి సహించలేక గత ఏడాది మే 2025లో బలూచ్ నాయకుడు మిర్యార్ బలోచ్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం ప్రకటించినట్లు ఐక్యరాజ్య సమితికి మరియు భారత్ కు లేఖ రాశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో రిపబ్లిక్ ఆఫ్ బలూచ్ అనే పేరు మళ్ళీ మారుమోగుతుంది. దీనికి కారణం బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇది పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంత దేశం కోసం పోరాడుతున్న సైన్యం. ఇటీవల వీరు 7 ప్రధాన నగరాలపై దాడులు చేసి పాకిస్తాన్ ను వణికించారు. ముఖ్యంగా రాజధాని క్వట్టాలో పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇంతకు ముందు కూడా మార్చి 11, 2025న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారు. ఇందులో 59 మంది చనిపోయారు. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఆపరేషన్ యూరోప్ 2.0తో పోరాడుతున్నారు. బలోచ్ ప్రజలు ఆశగా ఇండియా వైపు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోడీ గారు కూడా 2016 ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగంలో వీరి గురించి మాట్లాడారు. ఒక కొత్త దేశం గుర్తింపు పొందాలంటే 4 అర్హతలుండాలి: శాశ్వత జనాభా, స్పష్టమైన సరిహద్దు, ప్రభుత్వం మరియు డిప్లొమసీ. బల్చిస్తాన్ కు మొదటి 3 ఉన్నప్పటికీ అంతర్జాతీయ గుర్తింపు మరియు ఐక్యరాజ్య సమితి ఆమోదం కష్టమని తెలియజేశారు. కానీ అన్యాయం జరిగిన చోట ఉద్యమాన్ని అణచడం ఎవరి వల్ల కాదు. ఎప్పటికైనా బల్చిస్తాన్ ఒక ప్రత్యేక దేశం అవుతుంది. పాకిస్తాన్ నుండి విముక్తి పొందుతుంది. ఇది నా మాట కాదు, చాలా మంది ప్రముఖులు చెప్పే మాట. ఇది ఈరోజు టాపిక్.
పాకిస్తాన్ బల్సిస్తాన్ ఇష్యూ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జై హింద్.